ఇంకా తెలుసుకోలేని, గ్రహించలేని అమాయకమైన ఎక్కడో లోయలో ఉన్నట్లుంటే నువ్వు పైకి రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ బతుకు, నీ మాట, నీ తీరు కరుగ్గా ఉందా? నున్నను చేయబడాలి. అట్ట ఉండి నువ్వు దేవుడు ప్రభువా నన్ను అలా చేయి ఇలా చేయి అంటే కుదరదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మృదువైన మాట ఉండాలి. ఉప్పు వేసినట్టు కృపా సహితముగా రుచి కలదిగా నీ మాట మారాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హృదయం కఠినమే, మాట కఠినమే. ఇలాగ ఉంటే మనం పనికి రాము. అలాగే వంకర మార్గాలన్నీ తిన్ననివ్వాలని చెప్పాడు, కరుకు మార్గాలు నున్ననివ్వాలని చెప్పాడు. ప్రతి లోయ ఎత్తు చేయబడాలి, పతకుండా అణచబడాలి. దేవుని స్తోత్రం. అక్కడ చివరిలో అంటాడు, ఇలాగున ఉంటే గనక సకల జనులు దేవుని రక్షణను చూచెదరు. చాపలు కొట్టి దేవుని మహిమపరద. మనమంతా దేవుడు కోరుకున్న స్థాయిలో, యోహానుతో పలకబడిన ఆ స్థాయిలోకి మనం ఏ స్థితిలో ఉన్నామో దానిలో మార్పు చెందితే తప్పకుండా మనం సకల జనుడు దేవుని రక్షణ చూర్చుటకు మనం ఒక కారణం అవుతాం, ఒక దారిని ఏర్పరిచిన వారం అవుతాం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అసలు మన రక్షణ పొందిన మనమే అడ్డమైపోతే నష్టపోతాం. కనుక మనలను ఒక్కసారి పరిశీలించుకొని మన అంతరంగాన్ని చూసుకోగలిగితే తప్పకుండా ఆ స్థితిని బట్టి దుఃఖం కలిగి తీరుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఎందుకు దుఃఖపడాలంటే మన స్థితిని మనం ఎరిగిన వారమై మనము దుఃఖపడాలి. నవ్వుతూ ఉన్నావా, నీ నవ్వును సంతోషమును దుఃఖానికి మార్చుకో, చింతకు మార్చుకో అని చెప్పిన దేవుడు. దేని కొరకు అని అంటే నీవు ఆయన స్కేలుకు, ఆయన అనుభవానికి, ఆయన చెప్పిన విధానానికి మనము సరిగ్గా సరిపోయినట్లు లేము గనక ఆ విషయమై మనము దుఃఖపడాలి. ఓకేనా? సకల జనులు దేవుని రక్షణను చూడడానికి నీవే అడ్డంకుగా ఒకవేళ ఉంటే, ఇవన్నీ సరిచేయబడితేనే సకల జనులు దేవుని రక్షణ చూస్తారు అన్నాడు. అంటే నీ చుట్టూ ఉన్నవారు, నీవు ఎక్కడుంటే అక్కడ నీ చుట్టూ ఉన్న నీ బంధువులు, నీ వాళ్ళంతా దేవుని దగ్గరికి రావడానికి మనమే ఒక ఆటంకమైతే, మన స్వభావమే ఒక ఆటంకమైతే, ప్రభువా నన్ను క్షమించు అని మనం ప్రభు పాదాలు పట్టుకొని దుఃఖపడాల్సిందే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఎప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి, నేను అంటాను ఉండమంటే ఉండడం కాదు, స్వచ్ఛందంగా ఉండాలి. ఏడవమంటే ఏడవడం కాదు, నీలోను దుఃఖం పెళ్ళుబుకి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీది నీకు అర్థమైతే ఏడవకుండా ఉండలేవు అసలు సంగతి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ భయంకరత్వం నీకు అర్థమైతే, ఆ ఘోర స్థితి నీకు అర్థమైతే, దేవునికి ఎంత ఎడంగా ఉన్నామో అర్థమైతే, దేవుడు ఎలా బాధపడుతున్నాడో అర్థమైతే తప్పకుండా దుఃఖపడతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ దినము నిన్ను నీవు దుఃఖపడవలసిన రోజు ఇది. ఓకే? అందుకని పశ్చాత్తాపముతో ప్రాయచిత్తం చేసుకోవలసిన రోజులు మనమున్నాము. నువ్వు ఖాళీ అయిపోతే తప్ప, ప్రతి ఆటంకము, ప్రతి విధమైనటువంటి దైవ విరోధమైనదంతా మన అంతరంగంలోని తొలగిపోయి ఖాళీ అయితే దేవుడు నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు? ఏడ్చువారు సంతోషిస్తారు అన్నాడు. దుఃఖపడితే ధన్యులు వాళ్ళు ఓదార్చబడతారని. ఎన్ని లాభాలే కదా. వీటన్నిటితో దేవుడు చెప్పనశక్య మహిమాయుక్తమైన సంతోషానందములతో మనల్ని నింపుతాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మత్తులారా మేల్కొని కన్నీరు విడవండి. ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా? మీరు లేచి కన్నీరు విడిచి మిమ్మల్ని మీరు, వాక్యం అనే ఖడ్గము మీలో దూయబడినప్పుడు, రక్తము కారునంతగా ఆ ఖడ్గము దూచబడినప్పుడు మీకు గుచ్చుకుంటే, నొచ్చుకుంటే ఏడవండి అన్నాడు. పేతురు ప్రసంగం నొచ్చుకుందా లేదండి? వాళ్ళు తెరవబడిన హృదయాలతో వాక్యం విన్నారు, మెత్తన చేయబడిన వారే వాక్యం విన్నారు వాళ్ళు. అందుకని ఆ మాటలకు నొచ్చుకొని, సహోదరులారా ఇప్పుడు మేమేమి చేతుము అని అడిగితే ప్రసంగం మొత్తం అక్కడ ఆయన చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటికైనా మనలను మనము
తగ్గించుకొని మనలను మనము నలగగొట్టుకొని ఉపవాసం ప్రకటించుకొని మన వస్త్రాలు గాక మన హృదయాన్ని అంతరంగాన్ని చింపుకొని ప్రభు పాదాల దగ్గర కన్నీటితో మొరపెట్టమని, ఆయన మనకు చేయనుద్దేశించిన కీడు చేయకుండా మేలు చేస్తాడు. ఆయన కరుణావాత్సల్యం కలిగిన దేవుడని చెప్పబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం మరి ఒక మాట. ఎందుకు ఏడవాలి? విలాపములు 2:18-19 చదువుదాం. చాలండి. నీకోసం, నీ పసిపిల్లల ప్రాణం కోసం నీవు రేయి మొదటి జామునే లేచి మొరపెట్టుమని మనము చాలా అపోస్తుల బోధలో స్థిరపడి చాలా దూరం వచ్చామనుకున్న వాళ్ళకే చెప్తుంటే అసలు ఇంకా అట్టడుగు స్థాయిలో ఉన్న ఏం చేయాలి? అవునా? సియోను కుమారి అనంటే అన్నీ దాటుకుంటూ ఉన్నత స్థానంలోకి వచ్చిన వాళ్ళు, సరి అయిన బోధలో స్థిరపరచబడ్డవాళ్ళు, సరి అయిన బోధను రోజు రోజు పొందుకుంటున్న వాళ్ళు ఏం వాళ్ళకే చెప్తున్నా, నీవు లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు నువ్వు అంగలార్చు, హృదయపూర్వకముగా దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ విధంగా ఈ స్థాయిలో ఉన్న వాళ్ళే దుఃఖపడాల్సి వస్తే ఇంకా అట్టడుగు స్థాయిలో ఉండి ఆ సంగతే తెలియని, ఇంకా అనుభవమే లేనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఎంత దుఃఖపడి ఎంత ఏడ్చి ఆయన పాదాలు కడగాల్సి ఉందో దేవుని వాక్యం మనకు చక్కగా చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనకందరికీ తెలుసు, పరిసయ్యుడు సుంకరి ఇద్దరు దేవాలయంలోకి వెళ్ళారు. ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారని అక్కడ రాయబడి ఉంది. ఎక్కడుంది? అలాంటి కీజులు పెట్టకండి అన్న. ఓకే, లూకాసు వార్త 18వ అధ్యాయం అని అక్కడ రాయబడి ఉంది కదా, 9వ వచనం నుంచి రాయి. అక్కడ ఇద్దరు వెళ్ళారు. పరిసయ్యుడు చేసే ప్రార్థన పరిసయ్యుడు చేస్తున్నాడు, సుంకరి చేసే ప్రార్థన సుంకరి చేస్తున్నాడు. ఓకే, ఈ సుంకరి ఏం చేస్తున్నాడంట? ఈ ఉపదేశం ఆయనకి ఎవరు చెప్పారు, ఎలా చెప్పాడు, ఈ పరిశుద్ధాత్మ ఏ విధంగా అందిందో తెలియదు. ఒకవేళ ఆయనను ఒక్కసారి చూస్తే తనను తాను చూసుకుంటే ఆయన స్థాయికి నేను తగని వాడనని అర్థమైంది. అందుకే ఆకాశం వైపు కన్నులెత్తడానికైనా ధైర్యం చాలక దేవా పాపినైన నన్ను రొమ్ము కొట్టుకుంటున్నాడంటే అది సంతోషమా దుఃఖమా? అవునా కాదా? అయ్యా నువ్వెక్కడ, నేనెక్కడ, నీ స్థాయి ఎక్కడ, నా స్థాయి ఎక్కడ, కనీసం నా బోధకుల్లా కూడా నేను లేకపోతున్నానే. ఇదంత దౌర్భాగ్యమైన స్థాయి. ఇలాగే జరిగి ఇలాగే ముగిస్తే నేనేమైపోతానని ఒక్కసారి తన జీవితం, తన అంతరంగం తనకు కళ్ళకు కట్టినట్టు తన ముందు కనబడితే కన్నీటితో ఆయన పాదాలు కడక్కుండా ఉండలేకపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏడవకుండా ఉండలేకపోయాడు. ఎవరు దుఃఖపడండి దుఃఖపడండి ఏడవండి అని అక్కడే ఆయన ఎవరికి చెప్పలేదండి. గుళ్ళోకి వచ్చాడంతే. రాగానే ఆయన పరిశుద్ధత, ఆయన ప్రేమ, ఆయన మన కొరకు చేసి ఇవన్నీ గుర్తొచ్చాయనుకోండి, నువ్వు ఏడవకుండా ఉండలేవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జఫన్ శాస్త్రి గారి గురించి ఒకరు అన్నారంట. జఫన్ శాస్త్రి గారు అని ఎవరో చెప్తుంటే, ఓహో ఆయన అని కూడా అనలేదండి, నేను అనలేను ఆ మాట అన్నాడంట. క్రిస్మస్ రోజున కూడా ఏడుస్తాడు చూడు, ఆయననే వాడినా అన్నాడంట. ఎస్, క్రిస్మస్ రోజున కూడా ఏడుస్తాడు. ఎందుకని? ఆయన పుట్టాడని సంబరమే కానీ ఎందుకు పుట్టాడో తెలవని సంబరాలు చేసుకుంటున్నారు. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో క్రైస్తవులు ఉన్నారని అర్థమైతే ఏడవకుండా ఉండలేం.
ఇంకొకరి కొరకు ఏడవలసిన మనం అసలు మన కొరకు మనమే దుఃఖపడకపోతే, మన కొరకు మనమే అంగలార్చకపోతే, ఆ స్థాయి ఏంటో మనకు అర్థం కాకపోతే, అది చివరికి మనకు బాధనే మిగులుస్తుంది తప్ప మరొకటి ఏమీ ఉండదు. అందుకనే ఎప్పుడైతే ఆలయములోకి వచ్చాడో ఆ సుంకరి ఆయన ఔన్నత్యాన్ని, ఆయన ప్రేమను, ఆయన పరిశుద్ధతను, ఆయన కార్యాలను ఒక్కసారి తన మనలోకి రాగానే కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు, రొమ్ము కొట్టుకొని, అయ్యా పాపినైనా నన్ను క్షమించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, మేమేం పాపాలు చేయలేదండి, మేమందరం బ్యాప్టిజం పొందిన వాళ్ళమే అండి అంటారు. అసలు ప్రార్థన చేయకపోవడమే పాపం అండి. చేయాల్సినంత చేయకపోవడమే పాపం. వాక్యం చదవకపోవడమే పాపం. చిన్నదైన పెద్దదైన ఆజ్ఞను అతిక్రమిస్తే పాపమే. అవన్నీ కూడా నీ మనసులోకి వస్తే, ఇంకా రాకుండా ఉంటే కూడా దౌర్భాగ్యమే. పరిశుద్ధాత్ముడా నాకు గుర్తు చేయని అని ఆయన పాదాలు పట్టుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఏ స్థాయిలో ఉన్నానో, ఏ స్థితిలో ఉన్నాను నాకు అర్థం చేయి స్వామి అని అడగడానికైనా ఏడవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నాకు అర్థం కాకపోతే, నా స్థాయి ఏంటో, నా స్థితి ఏంటో నేను తెలుసుకోలేకపోతే నేను ఏడవలేను. అంతేనండి. ఏం అర్థం కాకపోతే ఇంట్లో రేషన్ లేదు, ఆకలి అవ్వట్లేదు, ఇంట్లో కూర్చుంటే ఎవడన్నా రేషన్ మిగిలిపోద్దిగా, బ్యాంకులో డబ్బు ఉండిపోద్దిగా, ఉండలేవు. అయ్యో నాకేదో అయ్యింది అని వెంటనే ఏమవుతావు, వెళ్తా. ఇంకా కరోనా తెలిసిన సంగతి ఏంటండి, రుచి తెలియదట. ఒకవేళ ఉప్పేయకపోయినా ఇడికి ఎంబటి కరోనానికి ఉరుకుతాడు, ఒక్క క్షణం కూడా ఆగడు. ఆ ఉప్పు నిజంగానే వెళ్ళేది, ఈయనకు సప్పగా అయింది. కానీ ఈయనకేమర్థమైంది, అమ్మన కరోనా వచ్చింది, నా నాలుగు అట్ట పరుగులెట్టారు కదండి. అసలు ఇంక మనకి ఏమర్థం అవుతుంది అంట, వాక్యం అందించబడుతుండగా, వాక్యం ప్రవాహం వల్ల ప్రకటించబడుతుండగా చలనము లేని బతుకులు బతుకుతున్నామే. అర్థం కావట్లే నీ ఆధ్యాత్మిక స్థాయి ఏంటో, నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలియట్లే, ఏ స్థాయిలో ఉన్నావో, ఏ దిగువలో ఉన్నావో నీకు అర్థం కావట్లే. ఇప్పుడైనా ఈ ప్రభు పాదాలు పట్టుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉపవాసం ఉండి వచ్చారా? దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడైనా ఉపవాసం ఉండి మీ వస్త్రాలు కాదు, మీ హృదయాలు చింపుకొని ఆయన పాదాలు పట్టుకోమని మనం హెచ్చరించబడుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము నేర్చుకుంటూనే ఉన్నాం ప్రతిసారి కూడా. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనములో ఇర్మియా తల మునకలైపోయినట్లుగా ఏడుస్తున్నాడు. కన్నీళ్లు జలమయమైపోయి ఊటలుగా మారేదాకా ఏడుస్తూనే ఉండి ఆ దుఃఖంలో చెప్తూ ఉన్నాడు, తెలివి కలిగిన స్త్రీలను పిలవనంపడి వాళ్ళు వచ్చి ఏడవాలి అని. అవునా? స్త్రీలారా, మీ పిల్లల కొరకు మీ కొరకు మీరు ఏడవండి, ఆ విద్యను, అంగలార్పు విద్యను నేర్పండి అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు స్త్రీల కుటుంబంలో మనం విని ఉంటాం, అనేక కూడికల్లో విని ఉంటాం. చదువుతుంటే మనకు ఆ వాక్యం, నేను ఇంకా దాకా రాలేదనరా, ఓకే, అసలు బైబిల్ చదివారా, చదువుతున్నారా, పూర్తి చేశారా? ఆది కాండం ఎందుకులేని వదిలేశానండి, కీర్తనలే కదా అని వదిలేశానండి, సామెతలు నాకేం అర్థమైతే అని వదిలేశానండి, ఇక అన్నీ వదిలేసుకుంటా పో. ఇలాంటి అనుభవాలు ఉంటే అసలు గ్రంథమే తెరిచి చూడని దౌర్భాగ్యపు విశ్వాసం అయితే దేవుని సన్నిధిలో ఏడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నెన్ని కొనుక్కుంటాం కానీ ఒక ఆడియో బైబిల్ కొనుక్కుంటే చేత కాదు. ఒకటి దానికి రాదు చదువు, నన్ను ఏం చేయమంట అనుకుంటారు. మరి ఆడియో చదువు బైబిల్లో వస్తున్నాయి కదా. చదివించుకోమని రాయబడి ఉంది, నువ్వు చదవమని రాయబడి ఉంది. చదివించుకోవు, నీవు చదవవు. ఇది దౌర్భాగ్య స్థితి కాదా? ఏడవాలా వద్దా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జరుగుతున్న సంగతులు గుర్తు పట్టగలిగిన ఆధ్యాత్మిక స్థాయి నీకు రావాలి. రాబో రోజుల్లో ఆ వాక్యము ఏమని చెప్తుంది, అక్కడ లోకంలో ఏం జరుగుతుంది, ప్రపంచ మార్పులేంటి, నీవు గ్రహించగలిగిన
అయ్యగారికి చాలా నాలెడ్జ్ ఉందండి, చాలా విషయాలు చెప్తాడండి. బాబు మంచిదే, దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానం కొరకు ఆ స్థాయి కొరకు వందనాలు చెబుతూ నువ్వు ఆ స్థాయిలోకి రావడానికి ప్రయత్నం చేయాలి. అందుకోలేకపోతున్నానని ఏడవాలి. దేవునికి మహిమ కలుగునగాక. నేను ఎప్పుడు చెప్తాను, ఎంత నేర్చుకున్నా ముఖ్యం కాదు, ఎంత మార్చుకున్నా ముఖ్యం. మార్కులు వేయడం మానేసి మార్పులు చేసుకోండి అని చెప్తా. దైవజనునికి మార్కులేసి ఇంకొకరికి మార్కులేసి వావ్ అనడం కంటే నువ్వు ఆ వాక్యము ద్వారా మార్చుకో, నువ్వు దీవించబడతావు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నీ పసిపిల్లల కొరకు, నీ కొరకు నీవు లేచి ఏడవాలి. ఎందుకంటే క్రీస్తు కలిగిన సమానమైన అనుభవం మనకింకా రాలేదు. ధైర్యంగా ఒప్పుకోవచ్చు. సుంకరి ఏ విధంగా ఏడ్చాడో అని ఆయన పాదాల దగ్గర ఏడవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యంలో మనం చూద్దాం. కొంచెం ముందుకు వెళ్ళి యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 4 నుండి 6 వరకు చదువుదాం. యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూలుగులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గుర్తు వేయుమని వారికి ఆజ్ఞాపించి, నేను వినుచుండగా వారికి ఇలాగు సెలవిచ్చాను, మీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి. చాలండి. ఏమండి, దూతను పంపించాడు దేవుడు. యెరూషలేములో చుట్టూ తిరిగి చూసి జరుగుచున్న హేయ కృత్యములను గూర్చి ప్రలాపించి మూలుగులిడుచు మొరపెట్టుచున్న వారెవరైనా ఉంటే వారి నొసట, లలాటం అంటే నుదురు మీద ఒక గుర్తు వేయండి అని పంపాడు దూతను. దూత ఆ పని మీదే బయలుదేరాడట. చూస్తే ఒక్కరికి కూడా గుర్తు వేయడానికి ఎవరు కూడా అర్హులు లేరు. 8వ వచనంలో ఉంది, నేను తప్ప ఎవరు మిగల్లేదు అన్నాడు. యాజకుడైన యెహెజ్కేలు తప్ప ఆ గుర్తుకు అర్హులు ఎవరు లేరు. ఏడవలా వద్దా? అప్పుడేమన్నాడు న్యాయవంతుడైన దేవుడు, పక్షపాతము లేని దేవుడు ఏమన్నాడు? కటాక్షమైనను కరుణైనను లేకుండా పరిశుద్ధ స్థలములో మొదలుపెట్టి ఖడ్గంతో అందరినీ సంహరించి అంటే అందరు చంపబడ్డారు, కానీ యెహెజ్కేలు ఒక్కడే మిగిలాడు. ఎందుకని? గుర్తున్న వారిని వదిలేయి, గుర్తు లేని వారిని చంపు అన్నాడు. ఎవరికి మిగిలిండ్రు ఇప్పుడు? అంటే యెహెజ్కేలుకి ఏముందన్నమాట? యెహెజ్కేలు గుర్తు వేయబడింది. ఎందుకని? ఏం చేశాడు యెహెజ్కేలు? యెరూషలేములో జరుగుచున్న హేయ కృత్యముల గూర్చి ప్రలాపించి ఏడుస్తున్నాడు దివారాత్రులు. అసలు నీ స్థితి నీకే తెలియట్లే, నీ కొరకు నువ్వే ఏడ్చుకోవట్లే, అలాగే నీ పిల్లల కొరకు నువ్వు ఏడవట్లే, ఇంటి వారి వరకు ఏడవట్లే, ఇంకా యెరూషలేము కాడదాకా ఎక్కడ పోయావు? అసలు అంగలార్పు విద్య నీకు తెలియదు. ఎన్ని విద్యలని చదువుతావు, ఎంతలా పుస్తకాలు చదువుతావు, ఇంత చిన్న బైబిల్ చదువు. అవునా?